అధికారి అంటే అప్పుడే నియోఫైట్ డివోటీ, ఏమండి కొత్తగా అప్పుడే భక్తి స్టార్ట్ చేశారు. సో కనిష్ట అధికారి ఏం చేస్తారు, భగవంతుని యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నాడు స్వామి అని అనుకుంటారు. వేరే భక్తులతో సమన్వయం మెయింటైన్ చేయటం గాని, వాళ్ళని గౌరవించటం గాని అటువంటిది ఏమి తనకి తెలియదు. అలాగే శాస్త్రం యొక్క జ్ఞానం కూడా పరిపూర్ణంగా ఉండదు. భగవంతుడి పట్ల శాస్త్రం పట్ల ఏమంటారు ఆ ఫెయిత్ కూడా దృఢంగా ఉండదు. సో మధ్యం అధికారి దగ్గరికి వచ్చేపాటికి తనకి అర్థం అవుతుంది ఎవరు భగవంతుని యొక్క భక్తులు, ఎవరు అభక్తులు, ఎవరి పట్ల కరుణ చూపించాలి, ఎవరితో ప్రేమగా ఉండాలి, ఎవరిని గౌరవించాలి, తనకంటే పెద్దవాళ్ళని గౌరవించాలి, తనతో ఉన్న వాళ్ళతో స్నేహం ఉండాలి, తనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళతో కరుణతో ఉండాలి. ఇది మధ్యం అధికారికి తెలుస్తుంది. మధ్యం అధికారి భగవంతుడు అర్చామూర్తిని ఆరాధన చేస్తూ అలాగే భగవంతుని యొక్క భక్తుల్ని కూడా గౌరవిస్తాడు. కనిష్ట అధికారికి అది ఉండదు. కనిష్ట అధికారి భక్తులను గౌరవించడం డిఫరెంట్, భగవంతుని సేవిస్తే సరిపోతుంది అనుకుంటాడు. కానీ ఏమని చెప్తారు, భగవంతుని సేవిస్తూ కూడా కపిల భగవాన్ చెప్తారు 3వ స్కందంలో, భగవంతుని సేవిస్తూ కూడా భగవంతుని యొక్క భక్తుల్ని దూషిస్తే వాడిని స్వామి ఇష్టపడతాడా అండి? అటువంటి వాడు చేసే భక్తిని స్వామి స్వీకరించడంట. కాబట్టి వాడు చాలా తుచ్చమైన స్థితిలో ఉంటాడు భగవంతుని యొక్క కనుల ముందు. కనీసం భగవంతుడు వాడిని చూడండి కూడా చూడు. సో మనం ఎంతో అద్భుతంగా భగవంతుడికి ఆ రోజు అలంకరించి చప్పని పోగ పెట్టండి, భగవంతుడి యొక్క భక్తుని దూషించేసామనుకోండి, ఆ రోజు మన భగవంతుడు కాదు ఎవరు కాపాడలేరు. కాబట్టి సో మధ్యం అధికారికి తెలుస్తుంది భక్తులతో ఎలా వ్యవహరించాలి, అభక్తులతో ఎలా వ్యవహరించాలి, తనకంటే అసలు చైతన్యం రాని అమాయకులతో ఏ విధంగా వ్యవహరించాలి. సో మధ్యం అధికారి వెరీ రెస్పాన్సిబుల్ గా ఉంటాడు, పెద్దవాళ్ళతో గౌరవంగా, తనతో ఉన్న వాళ్ళతో స్నేహంగా, కింద వాళ్ళతో కరుణ ఉండి వాళ్ళకి కూడా కృష్ణ చైతన్యం ఇస్తాడు. ఇది మధ్యం అధికారి. సో భగవంతుడు ఆ అర్చామూర్తికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు అని కూడా అర్థం చేసుకోగలడు మధ్యం అధికారి. సో లేకపోతే కనిష్ట అధికారితో ఏమనుకుంటాడు, ఈ అర్చామూర్తికి సమర్పించడం కారణంగా భగవంతుడికి వెళ్తుంది అనుకుంటాడు, కానీ అర్చామూర్తికి భగవంతుడికి తేడా లేదన్న విషయం కూడా పూర్తిగా అర్థం చేసుకోలేడు. ఎందుకని శాస్త్రజ్ఞానం లేనే లేదు. సో కానీ మధ్యం అధికారికి శాస్త్రజ్ఞానం ఉంటుంది, ఎవరైనా సందేహాలు అడిగితే నివృత్తి చేయగలడు. ఈ అర్చామూర్తికి స్వామికి ఎటువంటి తేడా లేదు. అర్చామూర్తితో నేను డీల్ చేస్తున్నా అంటే స్వామితోనే డీల్ చేస్తున్నా, ఈ భక్తులతో డీల్ చేస్తున్నాను, ఇక్కడ వ్యవహారం తేడా వస్తే అక్కడ నాకు స్వామితో కూడా వ్యవహారం తేడా అవుతుందని క్లియర్ గా అర్థం చేసుకున్నాడు. ఉత్తమ